ఆళ్లగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉరికొస్తారు. సింగరేణిలో ఇన్ని కుంభకోణాలు జరిగినా, సింగరేణిలో ఇంత అవినీతి జరిగినా, సింగరేణిలో ఇన్ని దుర్మార్గాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే ఆయన రేవంత్ రెడ్డికి లేఖ రాస్తాడు తప్ప సిబిఐ విచారణకో విజిలెన్స్ కమిటీ విచారణకు ఆదేశం ఇయ్యాడు సింగరేణిలో. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంది, బడేబాయ్ నరేంద్ర మోడీ బీజేపీ, చోటేబాయ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, వీళ్ళిద్దరు మిలాఖతై సింగరేణిని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి, ఇవాళ బడేబాయ్, మిడిల్ బాయ్, చోటేబాయ్ ముగ్గురు కలిసి సింగరేణిని నాశనం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. అంత మంచిగుందని చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే ఇవాళ చెంచల్ కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టు నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన ఒక్కైనతో రాజీనామా పెట్టి చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతాయని చెప్పి అలా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా.